మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. పాకిస్తాన్ దేశ ఆర్థిక వ్యవస్థపై ఆపరేషన్ సింధూర్ శరాఘాతంలా మారింది. 2025 మే నెలలో చేపట్టిన ఈ సైనిక చర్య కారణంగా దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని గ్రీస్కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ గ్రీస్ సిటీ టైమ్స్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్ ఫలితంగా దేశంలో పెట్టుబడులు, పర్యాటకం, విమానయానం, ఎగుమతుల రంగాలు పూర్తిగా కుప్పకూలినట్లు నివేదిక విశ్లేషించింది. ఆర్థిక పునాదుల క్షీణత, అధిక అప్పులు, విదేశీ మారకద్రవ్య నిల్వల కొరత, అంతర్జాతీయ సహాయంపై ఆధారపడటం వంటి సమస్యలతో ఇప్పటికే సతమతమవుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థపై ఈ చర్య మరింత భారాన్ని మోపింది. గత 3 ఏళ్లుగా ఆ దేశ జీడిపి వృద్ధి సగటున 3% వస్తే స్తబ్దుగా ఉండగా పారిశ్రామిక ప్రగతి కూడా పూర్తిగా మందగించింది. ఈ సైనిక చర్యతో దేశంలో అనిశ్చితి పెరగడంతో విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గి వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. దీనివల్ల దేశంలో వ్యాపారాలకు సంబంధించిన బీమా, రుణ వ్యయాలు గణనీయంగా పెరిగాయి. పర్యాటక, విమానయాన రంగాలపై ప్రభావం, ఈ సైనిక చర్య యొక్క ప్రత్యక్ష ప్రభావం పర్యాటక రంగంపై తీవ్రంగా పడింది. అంతర్జాతీయ పర్యాటకులు తమ పర్యటనలు రద్దు చేసుకోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్లు, పర్యాటకంపై ఆధారపడిన స్థానిక వర్గాలు నష్టాల్లో మునిగిపోయాయి. మరోవైపు విమానయాన రంగం కూడా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. విమాన సర్వీసులకు అంతరాయం కలగటంతో ఎయిర్లైన్స్తో పాటు ఎగుమతిదారులు, దిగుమతిదారులు, ప్రయాణికులపై వ్యయభారం భారీగా పెరిగింది. వాణిజ్యం, ఎగుమతుల సంక్షోభం, ముఖ్యంగా టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్, త్వరగా పాడైపోయే వస్తువుల ఎగుమతులు ఆలస్యం కావడంతో వాణిజ్య రంగం ఘోరంగా దెబ్బతింది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ కొనుగోలుదారులు పాకిస్తాన్కు బదులుగా బంగ్లాదేశ్, వియత్నాం, భారత్ వంటి దేశాల నుంచి వస్తువులను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల పాక్ తన చిరకాల వ్యాపార భాగస్వాములను, మార్కెట్లను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఆకాశాన్ని అంటుతున్న ద్రవ్యోల్బణం, వీటితో పాటు దేశంలో ద్రవ్యోల్బణం కూడా ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. 2025లో 4.5%గా ఉన్న ద్రవ్యోల్బణం 2026 నాటికి 7.2%కి పెరిగి 2027 నాటికి 8.4%కి చేరుకుంటుందని గ్రీస్ సిటీ టైమ్స్ నివేదిక అంచనా వేసింది. నిత్యావసర ధరలు పెరగటంతో సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారింది. మొత్తంగా చూస్తే ఆపరేషన్ సింధూర్ అనే ఈ సైనిక చర్య పాకిస్తాన్కు కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని మిగిల్చిందని స్పష్టమవుతోంది. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.